ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 8వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి రాత్రి 5:01 వరకు, తదుపరి అష్టమి తిథి. స్వాతి నక్షత్రం రాత్రి 5:02 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. గండ యోగం రాత్రి 12:08 వరకు, తదుపరి వృద్ధి యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 3:54 వరకు, భవకరణం రాత్రి 5:01 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 8:40 నుండి 10:26 వరకు, అమృతకాలం సాయంత్రం 7:18 నుండి రాత్రి 9:04 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:46కు, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం రాత్రి 11:57కు, చంద్రాస్తమయం పగలు 10:46. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:29 వరకు, రాహుకాలం సాయంత్రం 4:49 నుండి 6:15 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:49 వరకు, యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. రేపు శబరి జయంతి. మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి రోజు శబరి జయంతి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం శబరి శ్రీరామునికి పరమ భక్తురాలు. ముదసలి వయసులో కూడా రాముణ్ణి చూడటానికి కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ఎదురు చూసిన పిమ్మట ఆమె భక్తికి మెచ్చిన రాముడే ఆవిడ్ని కలుసుకున్నాడు అని కథనం. దేవుడి కోసం భక్తితో కూడిన నిరంతర నిరీక్షణకు శబరి ప్రతిరూపం. రేపు భానుసప్తమి, ఆదివారం సప్తమి తిథి కలక్షేత. ఈ భానుసప్తమి ఏర్పడుతుంది. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలికంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవాను అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు త్రిశోష్టక దినం. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులను అంటే ఈ 12 రోజులను త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. రవి పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 9:04 నుండి మధ్యాహ్నం 3:42 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం శతభిష నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు స్వాతి నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.